ముక్కోటి ఏకాదశి కావడంతో వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. అటు తిరుమల నుంచి ఇటు హైదరాబాద్ వరకు అన్ని దేవాలయాల్లో స్వామివారి దర్శనానికి బారులు తీరారు భక్తులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆలయంలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సూర్యమానం ప్రకారం ధర్మాసనంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని చెప్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తంగా కూడా అయితే ఈరోజు మొత్తం భక్తులతో అక్కడ కూడా కిటకిటలాడుతుంది. మనం చూసుకోవచ్చు ఆ కింది నుంచి చివరి వరకు మొత్తంగా కూడా ఆ భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ పరంగా కూడా చూసుకుంటే కనుక మనం చూసుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక చూడొచ్చు. దాన్ని అయితే మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి చూడొచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసేసి ఇక అయితే భక్తులను క్యూ లైన్లో పంపిస్తున్నారు. మనతో పాటు మొత్తంగా కూడా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ మొత్తంగా చూసుకోవచ్చు. ఒక్కరొక్కరిని కూడా పోలీసులు మొత్తం లైన్లన్నీ కూడా 2 చోట్ల లైన్లు. మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఏ విధంగా నడుస్తుంది సార్ ఉదయం నుంచి? ఉదయం 2 గంటల నుంచి భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా క్యూ లైన్ మెయింటైన్ చేస్తారు. మంచి కూడా భక్తి పారవశంతో వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ తోటి దర్శనం చేసుకొని వెళ్తున్నారు అందరు కూడా. ఎట్లా ఉంది సార్ అయితే భక్తుల సౌకర్యార్థం మొత్తం బందోబస్తు ఎట్లా? టీడీటీ తరఫున అన్ని కూడా బందోబస్తు వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేసారు. బ్యారికేడ్స్ కానీ మా తరఫున కానీ ట్రాఫిక్ తరఫున అందరం కూడా ప్రాపర్గా క్యూ లైన్ మెయింటైన్ చేస్తూ అందరు భక్తులకు ఎటువంటి అసౌకర్యం చేసారు. మా డీసీపీ గారు కూడా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు అనేది సాఫీగా జరుగుతుంది. ఎప్పటి వరకు ఉండదు సార్ ఈరోజు మొత్తం వరకు? ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఈరోజు రాత్రి వరకు కూడా ఉంటుంది క్రౌడ్. ఈరోజు 10 గంటల వరకు మూసేసే వరకు ఉంటుంది. రేపటి నుంచి తగ్గుతుంది. ఎంతమంది పోలీసు వాళ్ళు బందోబస్తు నిర్వహిస్తారు? అందాజా 250 మంది దాకా ఉంటారు పోలీసులు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అందరు కలిసి. ఇది మొత్తంగా ఏసీబీ చెప్తున్న ప్రకారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాము. సుమారుగా 200 నుండి 300 మంది పోలీసులు అయితే మొత్తంగా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు భక్తులు ఉదయం నుండి బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే శ్రీవారి దర్శనం చేసుకోవడానికి భక్తులు మొత్తంగా కూడా అధిక సంఖ్యలో వేచి ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకుంటే భక్తులకు ఎక్కడ కూడా భక్తుల సౌకర్యార్థం మొత్తంగా కూడా ఈ దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తంగా కూడా ప్రతి అణువు మొత్తంగా కూడా పోలీసుల మొత్తంగా కూడా అయితే సీసీ క్యామ్ ఆధారంగా కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 200 మంది పోలీసుల మొత్తంగా అయితే పహారా కాస్తున్నారు. అయితే పోలీసులు కూడా దగ్గరుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ముక్కోటి ఏకాదశి అంటేనే ప్రత్యేకత ఉంటుంది. ఆ యొక్క ప్రత్యేకతను పురస్కరించుకొని హైదరాబాద్లో వెలిసినటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్తో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి హైదరాబాద్ వాసులే కాకుండా తెలంగాణలో ఉండేటటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.